స్టేట్మెంట్స్ ఇవి. ఇది పెద్ద గ్యారంటీ కార్డు. ఇది మనకి ఎలాగ మన యోగా చేసిన వాళ్ళందరికీ ఇచ్చాడు కదా, చేసినా చేయకపోయినా. పాపం నిన్న ఏదో ఒక సోషల్ మీడియాలో చూసా, పాపం ఎప్పుడో 2017లో చనిపోయేటట్టు ఆయన. 2017లో చనిపోయిన ఆయనకి మొన్న యోగా చేసినట్టు సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే శవాసనాలు వేసిన వాళ్ళు కూడా ఇచ్చారు సర్టిఫికేట్. అంటే 2 కోట్ల మందికి సర్టిఫికేట్లు ఇచ్చాం. ఆడి చేసాడా, ఆసనాలు వేసాడా లేదా, అందులో పాల్గొన్నారా లేదా, వాస్తవంగా చెప్పండి. ఇటువంటి ఈవెంట్స్ జరగాలి, మన ప్రాంతానికి పేరు రావాలి, ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. కానీ ఆ జరిగినటువంటి ఆ ఈవెంట్ వల్ల మన ప్రాంతానికి ఏమైనా లబ్ధి పొందామా, తద్వారా మన ప్రాంతానికి కానీ మన ఊరికి కానీ ఏదైనా మంచి జరిగిందా? పోనీ ఈవెంట్ అయిన తర్వాత ప్రపంచ దేశాలు కానీ రాష్ట్రాలు, దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలు కానీ అబ్బా బ్రహ్మాండంగా ఈవెంట్ జరిగిందని చెప్పి ఎక్కడన్నా అనుకున్నారా? నాకు తెలిసి అయితే ఆ మరుసటి రోజు ఆ రోజు ఈవెంట్ అయిపోతే ఉదయం 8 గంటలకు ఎందుకో ఈవెంట్ అయిపోతే 9 గంటల నుంచి ఎక్కడ చూసినా ఏంటంటే అందరూ ఆ యోగా మ్యాట్లు చుట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి వీడియోలు, అవస్థలు పడినట్టు ఆ ఈవెంట్కి వచ్చినటువంటి వారు ఎవరైతే అవస్థలు పడ్డారో ఆ పడినటువంటి వీడియోలు, లేదా ఆ ట్రైబల్ పిల్లల్ని ఎవరినైతే గిరిజన విద్యార్థులను తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టినటువంటివి, ఇది ప్రపంచం అంతా సర్క్యులేట్ అయింది తప్ప ఈవెంట్ బ్రహ్మాండంగా జరిగిందని చెప్పి అనుకున్నోళ్ళు లేడు. ఎవరన్నా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి అనుకోవాలి తప్ప ఎవ్వరూ అనుకోలేరు. అంతమంది ఇబ్బంది పడ్డారు. ఇక ఈ సర్టిఫికేట్లు ఆయనకి అలవాటు అయిపోయింది. ఇది చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చినటువంటి బాండ్. ఇది ఏం కుటుంబం? ఒక కుటుంబం, ఇది కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కుటుంబం. ఆ కుటుంబానికి ఏం రాశారంటే వారి చేత్తో రాసింది. ఇది గ్యారంటీ కార్డు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, వారి ఇరువురు దీని మీద ఏం రాశారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని మేము, మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలు అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమష్టి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారి సంతకం, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారి సంతకం. కిందన పేరు, తండ్రి, భర్త, లేక వయసు, చిరునామా ఇవన్నీ ఖాళీలు పెట్టారు. స్థానికంగా ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులు, ఏ గ్రామంలో అయితే ఆ గ్రామంలో, ఏ ఊర్లో అయితే ఆ ఊర్లో, ఏ కాలనీలో అయితే ఆ కాలనీలో ఆ కుటుంబ సభ్యుల పేర్లు వద్దు కానీ ఆ కుటుంబ సభ్యుల పేర్లు రాశారు. ఆడబిడ్డ నిధి 1500. మీ ఇంట్లో ఎంతమంది అమ్మ ఉన్నారంటే ఒకరు ఉన్నారంటే ఒకటి, వాళ్ళు చేత్తో రాసినవి. 18,000 సంవత్సరానికి. తల్లికి వందనం. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? 2. సంవత్సరానికి 2కి ఇచ్చారు. 15,000 రూపాయలు చెప్పిన 30,000. అన్నదాత కింద ఒక 20,000 రూపాయలు. మీ ఇంట్లో ఒక నిరుద్యోగి ఉన్నాడు కాబట్టి ఒక అబ్బాయికి 3,000 రూపాయలు చెప్పిన 36,000. మొత్తానికి ఎంత అంటే 1,04,000 రూపాయలు సంవత్సరానికి. 5 సంవత్సరాలు కలిపి 5,20,000 ఇస్తామని చెప్పి దాని మీద సంతకాలు పెట్టించినటువంటి ఒక సర్టిఫికెట్. అంటే ఇది మనం ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలి ఇంట్లో. వాళ్ళు ఎప్పుడైనా వస్తే ఇస్తారో, లేకపోతే దాని తర్వాత 5 సంవత్సరాలు అయిపోతుంది, దాన్ని చింపేయడానికి దేనికి ఇచ్చారో తెలియదు. ఇవన్నీ కూడా ఇలాగా అనేక రకాలుగా. ఇది ఒక గ్యారంటీ కార్డు. ఇందులోనైతే ఇది ప్యూర్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాసుకున్న, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బూత్ కమిటీ అధ్యక్షుడు సంతకం పెట్టాడు. ఆయన సంతకం పెట్టేసి ఒక సర్టిఫికెట్ వాళ్ళు మొహాలు పడేశారు. పాపం ఓట్లే కదా, మనకు ఓటేసిన తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళే బాధలు పడతారులే అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ మొహాన్ని సర్టిఫికేట్ పడేసి ఇచ్చినటువంటిది. మొదటి నుంచి చెప్తూ వచ్చాం, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఫాల్స్ ప్రామిసెస్ చేస్తూ ఉన్నారు. రేపు అధికారంలోకి వస్తే ఇవి చేయడం అనేటువంటిది, దానికి ఎంత డబ్బు అవసరం ఉంటుంది, మళ్ళీ మీరు మోసపోతారు, గతంలో 3 సార్లు మోసపోయారు, మళ్ళీ 4వ సారి కూడా మోసపోతారని చెప్పి ప్రజలకు అనేక సందర్భాల్లో చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. సరే, వారు నమ్మారు, ఓటేశారు. గత 13-14 నెలలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫైనాన్షియల్ ఇయర్ సరే 2024